మేము ఒక డ్రెస్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఒక డ్రెస్సు 666 శ్రీ ప్రసన్న సిల్క్ల పెద్దపల్లి రండి. 500కు ఒక డ్రెస్ ఉంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ 100 రూపాయలకు 8 కంకులు కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. 3 బోళ్ళ బట్టల సబ్బు పెట్టాలి ఫ్రెండ్స్. ఇక ఇదేమో తాబేలు మోడలు మా అమ్మాయికి బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక 3 కంకులు. మా పాపకి ఒక డ్రెస్ తెచ్చినాం. ఇది బాగుందా ఫ్రెండ్స్? కామెంట్ చెప్పండి, పెట్టండి. ఇక 3 కొన్ని కంకులని ఉప్పేసి ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్. ఉప్పేసి ఉడకబెట్టి తింటే మంచిది ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇంట్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మూత పెడుతున్నా, ఉడికిన తర్వాత తీసి చూద్దాం. అంతలోపు ఏదన్నా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా చెప్పులు కుట్టిస్తే 60 రూపాయలు ఫ్రెండ్స్. చెప్పులకు కూడా కొనడం పోతీరైతే పుట్టియడం కూడా అదే బాధ ఫ్రెండ్స్. ఎక్కడో పిట్ట కిచ్చుకు అంటుంది. ఇక సాయంత్రం అయింది ఫ్రెండ్స్, సాయంత్రం అయింది. ఏమీ లేదని అస్సలు బాధపడకండి ఫ్రెండ్స్. మన మనోధైర్యమే మనకు ముఖ్యము. మన మనోధైర్యమే మనకు ముఖ్యం ఫ్రెండ్స్. వర్షం పడేటట్టుంది ఈసారి. మా కాయలు కాస్తలేవు ఫ్రెండ్స్. అగో మా బీరతీగ బచ్చల తీగ వారింది ఫ్రెండ్స్. అగో బీరతీగ తెల్లగైంది ఈసారి. అంతా కూరగాయలు మంచిగా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ప్రతిసారి వెళ్తాయి. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సాయంత్రం అయింది. ఆవులు మబ్బులు మస్తు వచ్చినాయి ఫ్రెండ్స్ మాకు. చూడండి. నడు 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 దిగు. కుక్క బిల్డింగ్ పైకి ఎక్కింది ఫ్రెండ్స్. ఇక వాతావరణం చూడండి. ఏమీ లేదని అస్సలు బాధపడకండి ఫ్రెండ్స్. మనం చేసే పనుల్లో మనకు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. పని చేయండి, కష్టపడండి. ఎవరో ఏమో అన్నారని అస్సలు బాధపడకండి. ఉన్నోడు పోయి ఉన్నోనికే పెడతారట, లేనోడు పోయి కూడా ఉన్నోనికే పెడతారట ఫ్రెండ్స్. ఆస్తి ఉన్న బాధే, లేకున్న బాధే. ఉన్నోడేమి పట్టుకొని పోడు ఫ్రెండ్స్. ఇంకా మనం ఉన్నోడు లేనోడి ఇంటికి వస్తేనే వాడే పెడతాడు ఫ్రెండ్స్. లేనోడే ఉన్నోడు 1 రూపాయి చాయ్ నీళ్ళు కూడా పోపియాడు. అదంతే. చాయ్ నీళ్ళు కూడా పోపియాడు. ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజు వస్తుంది కదా ఫ్రెండ్స్. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినాడు ఎవడో ఏదో అన్నాడని అస్సలు బాధపడకండి ఫ్రెండ్స్. ఆడనుకుంటే ఆడే అనుకొని మనకేం సంబంధం లేదు ఫ్రెండ్స్. సంబంధం లేదు. ఎవడన్నా ఏమన్నా అనుకొని ఎవడి సొమ్ము మనం తినట్లేదు కదా ఫ్రెండ్స్. మన కష్టం మనం తింటున్నాం. మన తిండి మనం తింటున్నాం. మన దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏమన్నా పెడతారా ఫ్రెండ్స్? అనే నలుగురు ఎవరు ఫ్రెండ్స్? అన్నం పెడతారా, నీళ్ళు ఇస్తారా, నిప్పులు ఇస్తారా? నడు 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 నడు. అరే కుక్క చూడండి ఫ్రెండ్స్. నడు. నీళ్ళు ఇస్తారా, నిప్పులు ఇస్తారా, అన్నం పెడతారా ఫ్రెండ్స్? ఏది పెడతారు? ఎవరు లేనోడి ఇంటికి ఎవరు చూడడానికి కూడా రాడు. కానీ పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు అబద్ధం మాట్లాడినా దాన్ని నిజమే చేస్తారు ఫ్రెండ్స్. మనం లేనోళ్ళు నిజం మాట్లాడినా అది అబద్ధమే అంటారు. అంటే పైసకు ఉన్నంత
ఆ వాల్యూ. కానీ పైసే ముఖ్యం కాదు అన్ని సమయాలల్లో. పైసలు లేకున్నా బతకగలం, ఏం లేకున్నా బతకగలం. మన మనోధైర్యం ఉంటే చాలు మిత్రమా. చుట్టాలు బంధువులు ఎవ్వరు రారు మిత్రమా. మనం చచ్చిపోగా మనం అట్లనే బంగారు పన్నున్న కొడుకులు వీక్కుంటారు, బిడ్డలైనా వీక్కుంటారు మన దగ్గర. ఇంతమంది అనాథ ఆశ్రమంలో వదులుతలేరు ఫ్రెండ్స్ అమ్మల్ని నాన్నల్ని. మనల్ని కూడా వదులుతారు కావచ్చు, తెలియదు. ఇప్పుడు పైసలు ఉన్నాయని ఎగరద్దు ఫ్రెండ్స్, ఎగరకుండా. బలగం ఉందని కూడా ఎగరద్దు. పైసలు లేని దేవుడు తలుసుకుంటే ఒక్కసారి ఇట్లా చూస్తే ఆ కన్ను తెరిస్తే ఆ పైసలు పోతే ఆ బలగం కూడా పక్కకు జరుగుతారు. ఎవరైనా పక్కకు జరుగుడే. పైసలు ఉంటేనే మన దగ్గర సట్టు ఉంటేనే చుట్టాలని అంటారు. పైసలు ఉన్నాయని విర్రవీగద్దు. లేనోళ్ళనే ఇంకా దగ్గరికి తీయాలి. లేనోళ్ళకి సహాయం చేస్తే ఏంది ఫ్రెండ్స్, ఉన్నాయని విర్రవీగుడు ఎందుకు? చేస్తే కదా సహాయం. సాయం సాత కాదు మనకు, చేసేటోళ్ళని చేయనియ్యరు. అమ్మ పెట్టదట అడుక్క తిననియ్యదట, అట్లా కూడా చెడగొడతారు ఫ్రెండ్స్. మనకేమూ లేదని అస్సలు బాధపడకండి. మనకు వచ్చే రోజు మనకు వస్తాయి. మనకున్న దాంతో మనం తృప్తి పడాలి. రామచిలుకలు ఫ్రెండ్స్ కిలకిల అని సాయంత్రం అయింది. వేప చెట్టు ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్. మనసులు అంత అందంగా ఉండేవి ఫ్రెండ్స్. మనిషిని అస్సలు నమ్మకండి, నమ్మి అస్సలు మోసపోకండి, ఎవరిని నమ్మకండి. అన్నైనా తమ్ముడైనా అక్కైనా చెల్లైనా ఎవరైనా అంత ట్రాష్. డబ్బు ఉంటేనే మనం, వ్యవస్థ అంతా ట్రాష్. మంచితనమే లేదు, మానవత్వమే లేదు, ఏమీ లేదు. మంచితనం ముసుగులో మోసపోకురా వీరుడా, మంచితనం ముసుగులో మోసపోకురా మనసు. ఇక ఫ్రెండ్స్ మాకు 2 కాకరకాయలు పడ్డాయి చూడండి. కానీ ఈసారి ఇట్లా మంచిగా పడతలేవు ఫ్రెండ్స్, కొన్ని పగిలిపోతున్నాయి. ఇక సీతాఫలం చూడండి, ఒకటి పండింది, చిలుక కొట్టింది ఫ్రెండ్స్. అక్కడ ఒక కాకరకాయ, అది పెద్దగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. అట్లా పడాలి, అట్లా పడితే కరెక్ట్. ఏం కాస్తలేవు ఫ్రెండ్స్. వీడియో అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది కామెంట్ పెట్టండి. ఈ పుష్పము వర్షం పడితే ఇట్లా ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్, ఇక పండిపోతున్నాయి చూడండి. కాయలు పండిపోతున్నాయి. ఇగో ఇది తెల్ల గోంగూర ఫ్రెండ్స్. ఇగో ఇదేమో తెల్ల గోంగూర.
ఇట్లుంటుంది. మాదేమో ఇది ఎర్ర గోంగూర ఈ చెట్టు. బాయ్ ఫ్రెండ్స్.